నల్గొండ పట్టణ కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం వద్ద జాతీయ జెండాను జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా చక్రహరి రామరాజు మాట్లాడుతూ, మన దేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నా బీసీలకు మాత్రం స్వాతంత్రం లభించలేదని పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ప్రతిపాదకన జనాభా లెక్కల ప్రకారం బీసీలకు న్యాయం చేకూరినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అని రామరాజు తెలిపారు. నల్గొండ పట్టణ కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం వద్ద జాతీయ జెండాను జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు ఆధ్వర్యంలో ఆవిష్కరణ చేయడం జరిగినది. ఈ సందర్భంగా చక్రహరి రామరాజు మాట్లాడుతూ, మన దేశానికి స్వాతంత్రం వచ్చి 80వ సంవత్సరాలు అవుతున్నా బీసీలకు మాత్రం స్వాతంత్రం లభించలేదని పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్లు ప్రాతిపదికన జనాభా లెక్కల ప్రకారం బీసీలకు న్యాయం చేకూరినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు రామరాజు తెలిపారు. దేశంలో 33% మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటు సబ్ కోటాగా మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. బీసీలందరూ ఐక్యంగా ఉంటే, ఉద్యమాలు నిర్వహిస్తే రిజర్వేషన్లు పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కాసోజు విశ్వనాథం, నల్లసోమ మల్లయ్య, కాశయ్య గౌడ్, శంకరయ్య, యువజన సంఘం అధ్యక్షులు చొల్లేటి రమేష్, రాములు, వెంకన్న, దామోదర్, శ్రీనివాసులు, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు మధు, రాజు, నరేందర్, బీసీ నాయకులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా ఇలా 80వ స్వాతంత్ర జన్మదిన సందర్భంగా మన బీసీ కుల సంఘ నాయకులకు అందరికీ ఈ జెండావిష్కరణకు వచ్చి విజయవంతం చేసినందుకు అందరికీ శుభాకాంక్షలు. నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మా చక్రహరి రామరాజు గారి నాయకత్వంలో 80వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా అన్ని కుల సంఘ నాయకులతోటి, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులతోటి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ మనకు వచ్చి 80 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా కానీ ఇప్పటికీ మన బీసీలకైతే స్వాతంత్రం రానట్టే లెక్క. మన హక్కులు మనం సాధించుకొని, మన పూలే గారు చెప్పినట్టు అందరూ అధికారంలో ఉన్నప్పుడే మన బీసీలకు న్యాయం అవుతుందని ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బీసీ సంక్షేమ సంఘ భవనంలో 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని బీసీ సంఘ నాయకులు, కుల సంఘ నాయకులు, యువకులు అందరూ కలిసి ఘనంగా మరి పతాకావిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముందుగా మరి దేశ ప్రజలకు, అదేవిధంగా మన సంఘ సభ్యులకు అందరికీ కూడా ఈ సందర్భంగా 80వ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ, దేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయింది. ఈ దేశానికి స్వతంత్రం రావడానికి ఎందరో మహానుభావులు ఎన్నో త్యాగాలు చేస్తే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చింది ఎందుకు? అందరికీ సమాన స్వేచ్ఛ, సమాన హక్కులు, స్వతంత్రం, ముఖ్యంగా స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి, పరదేశస్తుల యొక్క పాలనలో మగ్గి ఎన్నో ఇబ్బందులు పడి దేశ స్వాతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేసి తీసుకున్నటువంటి యొక్క ఈ భారతదేశంలో నా దృష్టిలో ఇంతవరకు కూడా, ఈ రోజు వరకు కూడా ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు స్వతంత్రం రాలేదు. ఎందుకు ఈ మాట చెప్తుందంటే, దేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అవుతున్నా
బీసీల యొక్క హక్కులు ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. బీసీలు అణచివేతకు, వివక్షకు, దోపిడీకి గురవుతూనే ఉన్నారు. ఈ దేశంలో కొన్ని వర్గాలు మరి ఇంకా ధనవంతులైపోతున్నారు. కానీ బీసీ వర్గాలు ఇంకా రోజు దిగజారి కుల వృత్తులు కోల్పోయి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఒక్క మాట చెప్పాలంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయింది. కనీసం మనకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని చూస్తున్నాం. చాలామందిని కొన్ని డిమాండ్లతో మనం ఈ యొక్క పోరాటాలు చేస్తూ ఉన్నాం. బీసీ సంఘాలు ప్రధానంగా దేశంలో भारत माता की जय, जय बोलो स्वतंत्र भारत की जय, जय बोलो स्वतंत्र भारत की जय। जनगण अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल वंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे गाहे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता।